హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీ టెక్ టాక్స్. ఈరోజు మనం ఎక్సెల్ను ఉపయోగించి అదేవిధంగా ఒక అద్భుతమైన ఏఐ టూల్ని ఉపయోగించి జస్ట్ ఒక సింగిల్ క్లిక్తో మొత్తం స్కూల్ టైం టేబుల్ను పూర్తిగా ఆటోమేటిక్గా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. చూడండి, నేను ఇచ్చిన షీట్స్, ఇది తయారు చేసి ఇచ్చిన టైం టేబుల్. ముందుగా ఎంఎస్ ఎక్సెల్లో ఇది ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఆ తర్వాత ఒక సింగిల్ క్లిక్తో మరొక ఏఐ టూల్ని ఉపయోగించి ఎలా తయారు చేయవచ్చో చూద్దాం. ఇందులో మీరు కేవలం మీకు టైం టేబుల్ ఎలా కావాలో ఒక శాంపుల్ షీట్, అలాగే టీచర్ల పేర్లు, వారికి ఇచ్చే తరగతులు మరియు పీరియడ్లు, మరియు క్లాస్ టీచర్లు ఎవరు అనేది ఇస్తే చాలు. మొత్తం టైం టేబుల్ మనం ఇచ్చిన టైం టేబుల్ మాదిరిగా అన్ని సబ్జెక్టులకు, అన్ని పీరియడ్లకు ఎలాంటి కాన్ఫ్లిక్ట్ రాకుండా పూర్తి వారం టైం టేబుల్ని తయారు చేసిస్తుంది. చూడండి, నేను ఇచ్చిన షీట్స్, ఇది తయారు చేసి ఇచ్చిన టైం టేబుల్. చూడండి, ఇది లాస్ట్ ఇయర్ టైం టేబుల్. మనకి ఇలా కావాలి అని ఒక షీట్ తయారు చేసుకున్నాము. ఇప్పుడు టీచర్ల పేర్లు, వారికి ఇచ్చే తరగతి, సబ్జెక్ట్ మరియు వారానికి ఎన్ని పీరియడ్లు అని ఒక షీట్ తయారు చేసుకున్నాము. ఇప్పుడు మనం ఎక్సెల్లో ఉన్న కోపైలట్ను ఉపయోగించి టైం టేబుల్ని తయారు చేసుకోవడం కోసం ప్లాన్ తయారు చేసుకోవాలి. అందుకోసం చాట్ జీపీటీలో మన పాత టైం టేబుల్ ఇమేజ్ రూపంలో అప్లోడ్ చేసి ఇలాంటి టైం టేబుల్ తయారు చేసుకోవడానికి కోపైలట్లో వాడటానికి ప్రాంప్ట్ కావాలి. నేను ఇలా శాంపిల్ షీట్ మరియు టీచర్లు, వారి పీరియడ్లు మరియు క్లాస్ టీచర్లు ఎవరనేది ఇస్తాను అని చెప్పాలి. ఇప్పుడు ఎక్సెల్లో మనం షీట్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న కోపైలట్ బటన్ని క్లిక్ చేసి చాట్ జీపీటీ ఇచ్చిన ప్రాంప్ట్ను ఇవ్వాలి. మ్యాథ్స్ పీరియడ్స్ ఎప్పుడు కావాలి, గేమ్స్ ఎప్పుడు కావాలి, ఇలాంటివి కూడా ఇవ్వవచ్చు. జస్ట్ కొన్ని నిమిషాల్లో మీ టైం టేబుల్ రెడీ అవుతుంది. ముందుగా ఒక బేసిక్ టైం టేబుల్ని తయారు చేసి ఆ తర్వాత వెరిఫై చేసి ఎలాంటి కాన్ఫ్లిక్ట్ లేకుండా టైం టేబుల్ని తయారు చేసి ఇస్తుంది. చూడండి ఎన్ని స్టెప్స్లలో ఇది చేస్తుందో. మొత్తానికి మన టైం టేబుల్ వచ్చేసింది. ఒక్కసారి చెక్ చేసుకుని ఇంకా ఏమైనా మార్పులు చేసుకోవాలంటే చేసుకుని ఈ టైం టేబుల్ని వాడుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ టైం టేబుల్ని ఇచ్చి కేవలం క్లాస్ టీచర్లను మార్చడానికి, అలాగే అందుకు తగ్గట్టు మొత్తం టైం టేబుల్ని సరిచేసి ఇవ్వమని అడుగుదాం. ఇందుకోసం కొత్త క్లాస్ టీచర్లు ఎవరు, వారి పీరియడ్లు ఏంటి అని ఇస్తే సరిపోతుంది. మొత్తం టైం టేబుల్ని అది తిరిగి తయారు చేసి మనకిస్తుంది. చాలా అద్భుతంగా ఉంది కదా. నిజంగా మొదట నేను కూడా నమ్మలేకపోయాను, కానీ అవుట్పుట్ చూశాక మనం కూడా ఇంత బాగా టైం టేబుల్ని తయారు చేయలేమేమో అనిపిస్తుంది. ఒక్కసారి మొత్తం టైం టేబుల్ని చూద్దాం. మరొక విషయం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోని కోపైలట్ కేవలం టైం టేబుల్ని తయారు చేయడమే కాకుండా ఎక్సెల్లో కోపైలట్ని ఉపయోగించి మనం టైం టేబుల్ని విశ్లేషించమంటే మొత్తం అనాలిసిస్ని మనకిస్తుంది. ఇందులో ఎవరెవరి ఎన్ని పీరియడ్స్లు ఉన్నాయి, ఎవరికి ఎక్కువ వర్క్ బర్డెన్ ఉంది, మొత్తం విశ్లేషించి అనాలిసిస్ని చాలా బాగా గ్రాఫికల్ రూపంలో ప్రెజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఇదే టైం టేబుల్ని ఒక ఆన్లైన్ ఏఐ టూల్ వాడి తయారు చేద్దాం. అందుకోసం మనం జెన్స్పార్క్ ఏఐ అనే వెబ్సైట్లో మన అకౌంట్ని క్రియేట్ చేసుకుని అందులోకి వెళ్ళి మనం ఇందాక తయారు చేసుకున్న శాంపిల్ షీట్, అలాగే టీచర్ల లిస్ట్ తీసుకుని ఈ వెబ్సైట్లోకి ఈ విధంగా అప్లోడ్ చేయాలి. ఆ తర్వాత మనం ఇంతకుముందు తయారు చేసుకున్న ప్రాంప్ట్ని ఇక్కడ పేస్ట్ చేసి అటర్ ప్రెస్ చేయాలి. అంతే. కొద్ది క్షణాల్లో మన టైం టేబుల్ మనం కోరుకున్న విధంగా తయారు చేసి ఇస్తుంది. చూడండి ఎంత సులభంగా ఇది తయారు చేస్తుందో. ఇది కూడా అన్నీ వెరిఫై చేసుకున్నాక మనకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎక్సెల్ ఫైల్ ఇస్తుంది. దీన్ని మనం కావాలంటే మార్పులు చేసుకోవచ్చు, లేదంటే అలాగే వాడుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.